బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి హాజరు కాగా మంత్రులు సత్యకుమార్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కేబినెట్ ఉప కమిటీ భేటీ అయ్యింది. వర్చువల్ గా మంత్రులు సత్యకుమార్, నారాయణ కూడా ఈ భేటీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, అంటే ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత మెరుగ్గా ఉండాలి అంటే జిల్లాల పునర్విభజన కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సర్కార్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపసంఘం భేటీలో ఎలాంటి డిస్కషన్స్ జరిగేటువంటి ఆస్కారం ఉండొచ్చు? ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి పలుమార్లు ఇప్పటికే మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం చివరి సమావేశం, ఎందుకంటే దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే కనుక ఒక నివేదిక తయారు చేసిస్తుందో దాని మీద డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లాల పునర్విభజన ఏ విధంగా చేయాలనే దాని మీద మా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత వీరు ఫిజికల్ గా హాజరయ్యారు. తర్వాత వర్చువల్ గా మంత్రులు సత్యకుమార్, నారాయణ వీరు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలను ఏ విధంగా మార్చుకుంటారు, ఏ ప్రాంతాలను కలపాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ కొత్తగా అంటే రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి చర్చ కూడా దీంట్లో ఉంది. ఈ రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మండలాలు, గ్రామాల పేర్లు కూడా మార్పులు చేసే దాని మీద కూడా ఈ చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు, గన్నవరం, 2 నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలకు మార్చాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఉంది. వీటితో పాటు మదనపల్లి, మార్కాపురంలను ఈ కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్లుగా చేయాలా అని చెప్పేసి ప్రతిపాదన ఉంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర వీటిని కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చాలన్నటువంటి ప్రతిపాదన కూడా ఉంది. దీనికి సంబంధించి టోటల్ గా చూస్తే ఈ జిల్లాలను పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను పెంచడం ద్వారా అధికార యంత్రాంగానికి పరిధి తక్కువగా ఉంటే దాన్ని ఇంకా వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది అధికారులు కూడా దీనికి ఏర్పాటే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ జిల్లాల పునర్విభజన ద్వారా మరింతగా ప్రజలకు సేవలు అందించేందుకు కోసం అని చెప్పేసి ఆ ప్రయత్నంగా ప్రభుత్వం ముందుకు వేస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి ఈ రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశం అయితే కనుక ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి ఇది చివరిగా ఉంటుందని చెప్పచ్చు. తొందరలో దీనికి సంబంధించిన నివేదిక తయారు చేసి 10వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని ముఖ్యమంత్రికి సమర్పిస్తారు. అయితే విజయ్ చంద్రన్, అంటే మనం చూస్తాం జిల్లాల పునర్విభజన సమయంలో అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి స్టేట్స్ లో కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తగా చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఓటరు ఇలాంటివన్నీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేదంటే అక్కడ కల్పించాల్సినటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని జిల్లాలకి సంబంధించిన పునర్విభజన చేస్తూ ఉంటారు కదా. అంటే ఎలాంటి పారామీటర్స్ ఇక్కడ విభజనకి సంబంధించి మెయిన్ క్రైటీరియాగా తీసుకున్నారు? గతంలో చూస్తే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఆ హామీని ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. అయితే అప్పట్లో కొంత ఈ సెంటిమెంట్లతో కూడా అప్పట్లో కొన్ని ప్రాంతాలలో ఈ మాది జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే కనుక మా సిటీ జిల్లా హెడ్ క్వార్టర్ కావాలన్నటువంటి ఆందోళనలు కూడా జరిగాయి. కానీ ఈసారి అటువంటి ఆందోళనలు జరిగే అవకాశాలు ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కొన్ని జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం అయితే కనుక ఉండదు. ఎందుకంటే కొంత ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు, సెంటిమెంట్లకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు నెలకొనకుండా ఎటువంటి వివాదాలు లేకుండా దీనికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేయాలా అని చెప్పేసి మంత్రివర్గ ఈ ఉపసంఘం దీన్ని భావిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు
ప్రజల యొక్క నుంచి అంటే ఆన్లైన్ ద్వారా అయితేనేమి ఫిజికల్ గా అయితేనేమి ప్రజల నుంచి సలహాలు సూచనలు వాటిన్నింటినీ కూడా విజ్ఞప్తులు కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వారిని చేసినటువంటి ఏదైతే వినతుల్లో వాటి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. రైట్ విజయచంద్రన్.